హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. ఆనంది అయితే ఎల్ఎల్‌బీ పాస్ అయినందుకు వాళ్ళ మామయ్య కంగ్రాచ్యులేషన్స్ ఆనంది అంటూ ఆనందిని మెచ్చుకుంటూ ఉంటాడు. వెంటనే ఆనంది థాంక్యూ మామయ్య గారు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ అత్తయ్య సునంద కూడా కంగ్రాచ్యులేషన్స్ ఆనంది అని చెప్తూ ఉంటుంది. చదవడం అంటే ఏదో చదవలే మామూలుగా అనుకున్నా. కానీ స్టేట్ ఫస్ట్ వచ్చావు. కంగ్రాట్స్ ఆనంది అని చెప్తూ ఉంటుంది. ఆనంది వెంటనే థాంక్యూ అత్తయ్య గారు అని చెప్తుంది. మినిస్టర్ గారు కూడా నీకు పాస్ అయినందుకు, స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్ చెప్పమని చెప్పారు అని చెప్తుంది. ఆనంది చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆ మాటలకి. అమ్మా ఆనంది, ఈ ఆనంద సమయంలో నాకు ఏదైనా స్వీట్ తినిపిస్తావా లేదా అని వాళ్ళ మామయ్య అడుగుతూ ఉంటాడు. సరే మామయ్య చేసుకొస్తానని చెప్పి వెళ్తుంది. ఈ విషయం వెంటనే ఆదిత్యకి చెప్పు అని వాళ్ళ మామయ్య అంటాడు. చూసావా సునంద, స్టేట్ ఫస్ట్ వచ్చింది మన కోడలు అని అంటూ ఉంటాడు. మరీ అంత పొగడకండి అని సునంద అంటూ ఉంటుంది. ఎందుకు సునంద అని వాళ్ళ ఆయన అడుగుతూ ఉంటాడు. మా కోడలికి దిష్టి తగులుతుంది అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఆనంది, నువ్వు స్టేట్ ఫస్ట్ అవడం వల్ల మీ అత్తయ్య మనసు కూడా గెలుచుకున్నావు అని వాళ్ళ మామయ్య ఆనందపడుతూ ఉంటాడు. ఆనంది అయితే ఆదిత్యకి చెప్పడానికి వెళ్తుంది. ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. ఏంటి ఆనంది ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. మీకో గుడ్ న్యూస్ చెప్పాలండి అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. వెంటనే ఆదిత్య ఏంటి ఆనంద్ ఇంత సంతోషంగా ఉన్నావు, ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటాడు. నేను ఎల్ఎల్బి పాస్ అయ్యాను ఆదిత్య గారు అని చెప్తూ ఉంటుంది ఆనంది. వెంటనే ఆదిత్య నువ్వు 100% పాస్ అయ్యి 100% ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉంటావు కదూ అని అడుగుతూ ఉంటాడు. అవునండి నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. అవునా చాలా సంతోషం, కంగ్రాచ్యులేషన్స్ ఆనంది అని చేకండిస్తూ ఉంటాడు. ఆనంది మాత్రం అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఈ టైంలో నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో నా దగ్గర లేదు ఆనంది, అందుకే షేక్ హ్యాండ్ ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ ఆదిత్య గారు అంటూ ఆనంది కూడా ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. వెంటనే టెడ్డీ బేర్ని చూసి ఆదిత్య గారు, ఏరా చిన్న మీ ఆనంది ఫస్ట్ క్లాస్లో కాదు స్టేట్ ఫస్ట్లో పాస్ అయింది, మనకేమైనా పార్టీ ఇస్తుందా లేదా మరి అడుగు అని కామెడీగా అంటూ ఉంటాడు. ఆనంది మాత్రం వెంటనే ఆదిత్య గారిని చూస్తూ చెప్పండి మీకు ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది. నాకు స్వీట్ చేసి పెట్టు ఆనంది అని చెప్తూ ఉంటాడు. వెంటనే ఆనంది సరే ఆదిత్య గారు ఏం స్వీట్ చేయాలి మరి అని అడుగుతూ ఉంటుంది. ఆదిత్యనేమో నీకు ఇష్టమైంది చెయ్యు ఆనంది అని అంటూ ఉంటుంది. వెంటనే ఆనంది మీకు ఇష్టమైంది ఏంటో చెప్పండి అదే చేస్తాను అని అంటూ ఉంటుంది. నా ఇష్టం అంటూ ఏం లేదు ఆనంది, నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీ ఇష్టమైంది చెయ్యు స్వీటు అని చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఆదిత్య గారు అని చెప్తుంది. ఎందుకు ఆనంది అంటే మా ఇష్టాల గురించి మీరు గుర్తిస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఇంత ఆనంది అన్న మాటలో ఇంత అర్థం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆనంది బయటకు వచ్చి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తామని ఆలోచిస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో నాన్న అని అనుకుంటూ ఉంటుంది. సర్లే చేసైతే చూద్దాం చెప్దామని చెప్పి చాలా సంతోషంతో వాళ్ళ నాన్నకి కాల్ చేస్తూ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి.